ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యామిలీకి, ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ అలర్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న అమెరికా ఇరాన్ వార్ కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సడన్గా హార్మజ్ జలసంధిని కంప్లీట్గా క్లోజ్ చేసేసింది. దాంతో గ్లోబల్ లెవెల్లో వేరే దేశాలకు వెళ్లాల్సిన క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల్లో మన ఇండియా పైన చాలా దారుణంగా పడింది. సిచ్యుయేషన్ ఎంత ఘోరంగా ఉందంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే మన కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రూపాయి వాల్యూ దారుణంగా పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఈ క్రైసిస్ ఎఫెక్ట్ ప్రతి భారతీయ కుటుంబంపై స్పష్టంగా కనిపిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుందంటూ గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సిచ్యుయేషన్ గనక త్వరగా మెరుగుపడకపోతే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పీఎం మోదీ 2 వారాల క్రితం మన దేశ పౌరులందరికీ ఒక రిక్వెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ లైఫ్ లో అనవసర ఖర్చులను ఇమ్మీడియట్ గా తగ్గించుకోవాలని, తద్వారా దేశ విదేశీ మారక నిల్వలను సంరక్షించుకోవడంలో హెల్ప్ చేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే ఇండియాలో రాబోయే రోజుల్లో ఆర్థిక మందగమనం అంటే ఎకనామిక్ స్లో డౌన్ వచ్చే ఛాన్స్ ఉందంటూ ఆందోళనలు చాలా గట్టిగా పెరుగుతున్నాయి. ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇలాంటి ఆర్థిక మాధ్యమం అనేది ఎప్పుడు ఒక్క రోజులో సడన్ గా రాదట. అది రకరకాల స్టేజెస్ లో చాలా స్లోగా పెరుగుతుందని చెప్తున్నారు. గ్లోబల్ లెవెల్లో వచ్చే ఇలాంటి బిగ్ షాక్స్ నార్మల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని మాంద్యం వైపుకు నెట్టే ఈ డేంజరస్ ప్రాసెస్ ని ఎకనామిక్స్ లో ఆర్థిక విపత్తు చక్రం అని కూడా పిలుస్తారట. అసలు ఈ ఆర్థిక విపత్తు చక్రం మనల్ని ఎలా ముంచేస్తుందో చాలా క్లియర్ గా మనం తెలుసుకుందాం. ఈ సైకిల్ సాధారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు పెరుగుదలతో స్టార్ట్ అవుతోంది. ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్రెడీ బ్యారెల్ కు $100 దాటేసి రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడే మన ఇండియాకు ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి పడింది. ఎందుకంటే భారత్ తన టోటల్ చమురు అవసరాలలో దాదాపు 85% కేవలం దిగుమతుల పైన, అంటే వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం పైన డిపెండ్ అయి ఉంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయో ఆటోమేటిక్గా మన దేశంలో ఇంధన ధరలు పెంపు జరిగి అది కాస్త రవాణా ఖర్చులను, అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని విపరీతంగా పెంచేస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల మనం రోజువారీ వాడే పాలు, కాయగూరల నుండి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు కూడా ప్రజలకు మరింత కాస్ట్లీగా మారిపోతుంది. ఇలా విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంకులు రంగంలోకి దిగి వడ్డీ రేట్లను, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని చాలా పెంచుతాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. దీనివల్ల బిజినెస్ చేసే వాళ్లకు అండ్ నార్మల్ కస్టమర్లకు బ్యాంక్ రుణాలు లేదా లోన్స్ తీసుకోవడం ఒక పెద్ద భారంగా మారిపోతుంది. ఎప్పుడైతే లోన్స్ కాస్ట్ పెరిగిపోతాయో దానికి తోడు మార్కెట్లో ముడి సరుకు కూడా చాలా ఖరీదైందిగా మారిపోతుంది. అప్పుడు కంపెనీల ప్రాఫిట్స్ దారుణంగా పడిపోతాయి. తమ బిజినెస్ ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీలు చివరకు ఉద్యోగాలు తొలగింపులు, అంటే లే ఆఫ్స్ చేయడము లాంటివి స్టార్ట్ చేస్తారు. కొత్త రిక్రూట్మెంట్లను కూడా కంప్లీట్ గా స్లో చేస్తాయి. ఈ దారుణమైన ప్రాసెస్ సాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ మిడిల్ క్లాస్ కుటుంబాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలు కోల్పోయినా లేదంటే శాలరీ కట్స్ ఫేస్ చేసినా ప్రజలు తమ హోమ్ లోన్స్, కార్ లోన్స్ కి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడానికి నరకం చూస్తారు. ఇలాంటి టైట్ సిచ్యుయేషన్లో జీతాలు సరిపోక చాలా కుటుంబాలు తమ పర్సనల్ అనవసర ఖర్చులను కంప్లీట్గా తగ్గించేసుకుంటున్నాయి. జనాలు ఖర్చు చేయడం ఆపేస్తే అది మార్కెట్లో డిమాండ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. మార్కెట్లో డిమాండ్ పడిపోతే అది చివరికి టోటల్ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన మందగమనంలోకి, అంటే పెద్ద ఎకానమిక్ క్రైసిస్లోకి నెట్టేస్తుంది. అందుకే అసలు కన్సిస్టెన్సీ లేని ఇలాంటి క్రైసిస్ టైంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఆర్థికంగా
పక్కాగా సిద్ధంగా ఉండాలని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ గట్టిగా చెప్పేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీకి కనీసం 6 నుండి 12 నెలలకు ఖర్చులకు సరిపడా ఒక అఫీషియల్ ఎమర్జెన్సీ ఫండ్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అమౌంట్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా లిక్విడ్ ఫండ్ లాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ అసెట్స్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ను చూసుకోవడము, అనవసర ఖర్చులు తగ్గింపు అండ్ సరైన హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని కూడా మెయింటైన్ చేయాలని ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. సో విన్నారు కదా, అమెరికా ఇరాన్ వార్ అనేది ఎక్కడో జరుగుతున్నా దాని ఎఫెక్ట్ మాత్రం డైరెక్ట్గా మన కిచెన్ బడ్జెట్ వరకు వచ్చేసింది. అందుకే ఇప్పటి నుంచే అలర్ట్ అయిపోయి ఫైనాన్షియల్ ప్లానింగ్ని పక్కగా సెట్ చేసుకోండి. ఈ గ్లోబల్ వార్ వల్ల ఇండియాలో పెరుగుతున్న పెట్రోల్ రేట్లు అండ్ రాబోతున్న ఫైనాన్షియల్ క్రైసిస్ పై మీ ఒపీనియన్ ఏంటో ఈ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.